మంగళగిరిలో తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖాముఖి. మంగళగిరిలో నిర్వహించిన తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకం ద్వారా లబ్ధి పొందుతున్న తల్లులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకం అమలు తీరుపై లబ్ధిదారుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నాము అని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడమే తల్లికి వందనం పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు పథకం ద్వారా తమ కుటుంబాలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. చేయాలి కదమ్మా, నడవాలి కదా అందరం. అంటే ఆరోగ్యం పోతుంది. లేదంటే అందరం షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోతున్నాం. నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఏమో నడిచానికి ఎక్కడ లేదన్నారు. ఇప్పుడు పెద్ద పని పెట్టుకున్నాం. కొంచెం నడవాలమ్మా పొద్దున చదువుతా ఉంటాడు. వాడికి అందుకే కళ్ళజోడు పెద్దది, పుస్తకాలు చదివేది అది పెద్దది. బట్ పుస్తకాలు చదివితేనంటే వాళ్ళకి క్రియేటివ్ ఆలోచన వస్తుంది అనేది చాలా అవసరం. పుస్తకాలు చదవాలి. ఇంకా కార్యక్రమం ఇంకా చేయాలి. కొంచెం పుష్ చేయగలిగితే పిల్లలు లైబ్రరీకి వెళ్ళి అలవాటు తీసుకొస్తే బాగుంటుంది. బాగా వెళ్ళారా? యోగా యోగా ఇప్పుడు చేస్తున్నారు. ఎండాకాలం చేసినట్టున్నారు యోగా. యోగా క్లాస్ పెట్టారు సార్. జూన్ 1 నుంచి 21 దాకా 20 రోజులు చేస్తారు. వెళ్ళారా? అక్కడ చేస్తున్నారా? 20 రోజులు చేస్తారా తెల్ల? ఇక్కడ 21 డేస్. ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదా? అంటే అందరు రాశారు, కొంతమంది గ్రూప్స్ వస్తున్నారు. గ్రూప్స్ వచ్చేస్తారు. ఎందుకంటే ముందర మంచి స్థలం ఉంది కదా చేసేదానికి. మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? అందరికి వచ్చిందా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? ఐదుగురా? ఎవరు? ఎంత వయసు అంతమ్మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడమర ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నెడమరలో ఉన్నారు. 5గురు సార్. 5గురికి వచ్చింది సార్. 5గురికి పడిందా? ఏం చేశారు డబ్బులతో? 5గురు కాదు సార్, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండి వాళ్ళని కాడ తీసుకున్నాం. ఈసారి వాళ్ళకే ఇచ్చేయాలని కట్లీ కొన్ని అకౌంట్ లో ఉంచేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలంటే అటు తీసుకొని. జనరల్గా దేనికి వాడారు తల్లి డబ్బులు? మామూలుగా నోట్ బుక్స్ కి, మెటీరియల్స్ కి, వాళ్ళ హాస్టల్ కదా సార్, సోపులకి ఆడికి ఇచ్చేసాం సార్. దానికి వాడారు. మీరమ్మా? మేము అంతే సార్, పిల్లల కోసం వాడాము. స్కూల్ బట్టలు కుట్టియడానికి కానీ మీరు ఇస్తున్నారు. బుక్లు, బుక్స్ అన్ని, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, అటు వరకు వాడు. మీరు దేనికి వాడారు? పిల్లలకేనా? పిల్లలకి గైడ్స్ గానీ, ట్యూషన్ ఫీజు అని అలాంటికి యూజ్ చేశాను. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు చేతులు పైకి ఎత్తండి. ఈసారి జూలైలో పెట్టాం తల్లి. ఎందుకు కారణం ఏంటంటే పోయినసారి జూన్ మాసంలో పెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్లో చేరిన పిల్లలు 11th క్లాస్లో చేరిన పిల్లలు అప్పటికి చేరలా. దానివల్ల లేట్ అయింది. సో ఈసారి అట్ట కాదు, జూలై మాసం కల్లా అందరూ చేరిపోతారు తల్లి. ఎవరు వాళ్ళ స్కూల్లో చేరిపోతారు. 99% మంది అయిపోతారు. ఒక 1% ఆగస్ట్ మాసంలో మారుతారు. అందుకే జూలై మాసంలో పెట్టాం. సో పిల్లలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది మాకు సిస్టంలో ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ స్కూల్లో ఉన్నారు, అంతా అవగాహన వచ్చేస్తుంది. ఐడి ఉంటుంది కదా, అప్పార్ ఐడి, దాంతో తెలిసిపోతుంది. సో ఒకేసారి డబ్బులు వేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో 22 నుంచి 24 వేసేద్దాం. పోయినసారి లేట్ అయినా కొంచెం మాకు వచ్చింది సార్. ఇప్పుడు అయిపోతున్నాం. ఫస్ట్ ఇయర్ అయినా వచ్చినాయి. అది ఇంటర్ అదేమ్మా, ఫస్ట్ ఇయర్ చేరిన లేట్ అయిందమ్మా. చేరేగల అదే డేటా లేదు. జూన్ కల్లా చేరరు కదా పిల్లలు, కొంచెం లేట్ అయింది. దాంతో మాకు తెలియలే పిల్లలు ఎక్కడున్నారు, దానివల్ల లేట్ అయింది. అందుకే బాబు గారు అన్నారు ఇట్లా కాదు, వేసేది కరెక్ట్గా అంటారు మీరని బాగా పురమాయించి మమ్మల్ని ఇది కరెక్ట్గా చేయండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళు, ఇంటర్ చేరిన వాళ్ళు అందరికి ఇప్పుడు ఒకేసారి కావాలి. సో 22 నుంచి 24 మధ్యలో వేస్తాం. సో పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళే లోపల డబ్బులు పడతాయి. అదే ఆలోచన. ఎందుకంటే అమ్మా నేను పాదయాత్రలో చూసాను తల్లి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లా. ఎందుకంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ చూస్తే తల్లి చాలా వెనకబడింది ప్రాంతం. అక్కడ పాదయాత్ర చాలా మంది తల్లులు కలిసారు.
కలిసి నా వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఒకరికి, అందరికి ఇస్తా అన్నారు, మీరు ఏం చేసినా అందరికి ఇవ్వండి. ఏంటి ఏమవుతుందంటే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బాబుని పంపిస్తున్నాం స్కూల్కి, అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాం బాబుని పంపిస్తున్నాం, మీరు ఇది ఒకటి చేయండి. సో అది చెప్పిన తర్వాత ఇంక ఇది ఇట్లా కాదని చెప్పి బాబు గారితో దెబ్బలాడు. లేదు అందరు చేద్దామంటే అప్పుడు బాబు గారు లేదు చేద్దాం సార్, తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమందికి వేయాలి అనేది మన తాపత్రయం. దాంతో మొన్న పోయిన సంవత్సరం మొదటి ఇచ్చాము, ఇంక ఈ సంవత్సరం రెండోది. ఈ గురించి ప్రతి సంవత్సరం ఇస్తేనంటే మీకు కూడా పిల్లలు చదువు కానివ్వండి. కొంతమంది ఏం చేశారంటమ్మా, నేను చూసా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న వాళ్ళు, నేను పుట్టపర్తిలో చూసా, తల్లికి పాప ఒకే మా భర్త చనిపోయారు, 4 పిల్లలు తల్లి. ఆమె ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు, సో బుక్స్ మనం ఇస్తాము, యూనిఫామ్ మనం ఇస్తాము, మధ్యాహ్న భోజనం అని పెడతాం కనుక డబ్బులు వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం. ప్రతి ఏడా ఏం చేసిందంటే ఒక 3-4 వేల రూపాయలు ప్రతి బిడ్డ ఖర్చు అయినా ఒక 9 నుంచి 10,000 రూపాయలు పక్కన పెట్టి పిల్లల కోసం పెడదామని ఆమె పెట్టింది. సో ఆమె అటు పెట్టింది. కొంతమంది తల్లి అటు చేస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఈ గైడ్స్కి ట్యూషన్ కానివ్వండి, అది కూడా నోట్ బుక్స్కి. మేము కూడా పోస్ట్ లో కడతాం సార్ పిల్లలకి. దూరం అయిపోతుందని రాగాలి తల్లి కొను పడంగాలి సైకిల్ కొనుక్కోవాలనేసి డబ్బులు పడ్డ రోజే సైకిల్ కొనిచ్చుకున్నారు సార్. ఇద్దరు సైకిల్ కొనారా? సైకిల్ కొనుక్కున్నారు సార్. మాకేసిన డబ్బులు మేమే వాడుకుంటాం అనేసి ఇద్దరు సైకిల్ కొనేసుకున్నారు. అది డేంజర్, అది చాలా డేంజర్, అది వాళ్ళ డబ్బులు అనుకోకూడదు, అది మన అన్న పదం రావాలి తల్లి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఒకటి కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు తొలుపుకోకూడదు. నేను రెండు బలంగా